సో గైస్, ఎక్స్పీరియన్స్ స్కిల్స్. సో డెఫినెట్లీ మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుతున్నాము. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీకి సంబంధించి ఒక ఎక్స్పీరియన్స్ ఒక డాక్యుమెంట్స్ ఒక కంపెనీని తెచ్చుకుంటే అది జెన్యునా కాదో తెలుసుకోవడం, లేకపోతే బ్లాక్ లిస్టెడ్, లేకపోతే ఆ కంపెనీ రిజిస్టర్ అయిందా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని చాలా మంది చాలాసార్లు చెప్పే ఉంటారు. నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాము, దట్ ఈస్ కెరీర్ గ్యాప్ వాళ్ళు నేర్చుకోకూడని విషయాలు మనం మాట్లాడుతాం. ఈ రోజు ఏంటి అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కోర్సెస్, సాఫ్ట్వేర్ డొమైన్ కోర్సెస్ గురించి మాట్లాడు. ఏ కోర్స్ తీసుకున్నా ఈ కెరియర్ గ్యాప్ ఎక్స్పీరియన్స్ పెడితే ఈ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ అవి ఏంటి అనేది మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరల్గా మనకు తెలుసు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, తర్వాత హైబ్రిడ్ ఉంది, తర్వాత వచ్చేసి ఫ్రమ్ ఆఫీస్ ఉంది. బట్ ఏంటి అంటే మాక్సిమం ఇప్పుడు ఇది అంటే హైబ్రిడ్ మోడల్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఈ రెండు మోడల్స్ మాత్రం నడుస్తా ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారు, రైట్? ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారు, ఏమేమి స్కిల్స్ నేర్చుకుని ఉంటారు. జనరల్గా ఏంటి అంటే, చాలా మంది ఒక రియల్ టైం నేర్చుకున్నాము, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేశాము, వర్క్ పరంగా పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ అయిపోయాను, నేను ఇప్పుడు వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వచ్చా అంటే నాట్ పాసిబుల్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది ఒకటే నేను నేర్చుకున్న వెంటనే నేను అంటే జాబ్లో జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వడం కానీ దానికి మేనేజింగ్ స్కిల్స్ అనే కొన్ని పాయింట్స్ అనేవి కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటిల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఏంటండి ఇది మాకు తెలుసు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేయాలని, ఈ విషయం మాకు తెలుసు, మీరు మళ్ళీ ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నారంటే, ఫ్రెషర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వేరే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ వేరే ఉంటుంది. దానికి తగ్గట్టు ఖచ్చితంగా మనం చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. అసలు ఏమేమి వర్క్ చేసామో ఇవన్నీ కూడా చాలా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా కాన్ఫిడెంట్గా ప్రొఫెషనల్ వేలో మనం చెప్పగలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఖచ్చితంగా మన టీంకి పరిచయం చేస్తారు. జాబ్లో జాయిన్ అయిన వెంటనే మన టీంకి పరిచయం చేసినప్పుడు కాన్ఫిడెంట్గా మనం మాట్లాడగలిగాం, ఏం ప్రాజెక్ట్ ఏమేం చేసామో. మన సెల్ఫ్ ఇంట్రో అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత ఈ ఖచ్చితంగా నేర్చుకుంటే మీ జాబ్ అనేది నిలబడుతుంది. అండ్ దెన్ తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్, రైట్? ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రాజెక్ట్స్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే, ప్రాజెక్ట్స్ ఎక్కడో ఆన్లైన్ దొరికి తీసుకొస్తా ఉంటారు అనమాట, రైట్? ఎక్కడో ఆన్లైన్ దొరికి తీసుకొస్తా ఉంటారు. ఇన్స్టిట్యూట్ ఏదో ప్రాజెక్ట్లు ఇస్తే అదే ప్రాజెక్ట్స్ పెట్టుకుంటారు. ఇది ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్, దాని ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్ దానికి, రైట్? ఇంకా ఏంటి, ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఎప్పుడు కరెక్ట్గా మన జాబ్ రోల్ ఏంటి దాంట్లో, అండ్ అంటే జాబ్ రోల్ ఏమని ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఉందా, అసోసియేట్ ఉందా, డెవాప్స్ ఇంజనీరా, ఫుల్ స్టాక్ డెవలపరా, జావా డెవలపరా, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఏంటి, ఎక్స్పీరియన్స్, జాబ్ రోల్, ఓకే. తర్వాత ప్రాజెక్ట్లో ఏమేమి వర్క్ చేసావు, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో నువ్వు నేర్చుకున్న టూల్స్ ఏమేమి వాడావు, ఏమేమి టూల్స్ వాడావు, అది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే, ఏదో ఒక ప్రాజెక్ట్ ఏదో తీసుకొని వెళ్తే కుదరదు. అండ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ దెన్ ఏం జాబ్ రోల్ ఏంది నీది, తర్వాత దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ ఏంది, టూల్స్ ఏమేమి వాడావు, సో ఏమేమి వాడి నువ్వు వర్క్ చేసావు, ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుసుకోకుండా డైరెక్ట్గా నేను జాబ్లో జాయిన్ అవుతాను, 3 లక్షలు జాబ్ బ్యాక్డోర్లో జాబ్ కడతాను, లేకపోతే ప్రాక్సీ చేయించుకుంటాను, ప్రాంప్టింగ్ చేయించుకుంటాను, లేకపోతే ఇంకోటి ప్రాసెస్లో వెళ్తానంటే కుదరదు. ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మేనేజ్ చేయగల కెపాసిటీ ఉండాలి. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని మనం వర్క్ చేయాలి. ప్రాజెక్ట్ ఇక్కడ ఏంటి, ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక చిన్న డౌట్, సార్ నాకు 4 years ఉంది, నేను 4 ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలా? కాదు, కరెక్ట్ కాదు. ఓకే. లేకపోతే నాకు 3 years ఉంది, 3 ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలా? కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం, ఒక ప్రాజెక్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి 2 years కూడా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, 2 years కూడా ఉంటుంది. ఒక్కో ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్స్ వచ్చేసి అంటే ఒక్కో ప్రాజెక్ట్స్ 6 months కూడా ఉండొచ్చు, రైట్? ఇంకో ప్రాజెక్ట్ ఏమవుతుంది, 6 months లో ఉంటుంది, 6 months లోనే కంప్లీట్ అవుతుంది. ఇంకో ప్రాజెక్ట్ 3 years కూడా పడుతుంది, అదే ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది, రైట్? అదే ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అండ్ దెన్ అయిపోయింది, సెల్ఫ్ ఇంట్రో అయిపోయింది, ప్రాజెక్ట్స్ గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి ఏంటి, రియల్ టైం. చాలా మంది ఏం చేస్తారంటే, రియల్ టైం అంటే ఏదో ప్రాజెక్ట్ చేసామనే ఫీలింగ్ లో ఉంటారు. రియల్ టైం అంటే ఏంటి అంటే, రియల్ టైం ఎలా సినారియోస్ ఎలా ఉంటాయి, ఒకవేళ రియల్ టైంగా మనం వర్క్ చేసేటప్పుడు మనం ఎలాంటి అట్మాస్ఫియర్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది,
దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గబుక్కన ఎవరైనా వచ్చి మన సీనియర్, మన టీమ్ లీడర్ ఇంకోటి ఏదైనా లేకపోతే మన మేనేజర్ వచ్చి ఏదైనా ఒక వర్క్ చేయండి అని ఇమ్మీడియేట్‌గా ఏదో ఓపెన్ చేయాలి రియల్ టైమ్ సినారియో అనంగాల్నే బిక్కమొహం వేసుకొని చూడకూడదండి. ఈ రియల్ టైమ్ సినారియోస్ ఏంటి ఆప్షన్స్ ఏంటి అన్నీ క్లియర్‌గా తెలుసుకోవాలి. థియరిటికల్ పార్ట్ ఒకటే కాదు. రియల్ టైమ్ సినారియోస్ తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొంతమంది ఏమంటారంటే ఇంటర్న్‌షిప్ అంటే చాలా మందికి ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ వర్క్ చేశాను. లేకపోతే కొంతమంది ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే డెవాప్స్‌లో నేను ఇంటర్న్‌షిప్ చేస్తానండి. ఇంటర్న్‌షిప్ అనేది లేకపోతే టెస్టింగ్‌లో నేను ఇంటర్న్‌షిప్ చేస్తానండి. ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క డొమైన్‌లో ఒక్కొక్కలాగా ఉంటది ప్రాజెక్ట్స్ అనేవి. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ చూసుకోండి. సేల్స్ ఫోర్స్ అనేది సినారియో బేస్డ్ మనం చేయొచ్చు. డెవాప్స్ చూసుకోండి. డెవాప్స్ మాక్సిమం ఏం చేయొచ్చు అంటే అక్కడ రియల్ టైమ్ బేస్ చేసుకొని దాని ప్యారలల్‌గా ఒక సిమిలర్‌గా మాక్ చేసుకొని దాన్ని బట్టి అదిగో ఇలా చేస్తే ఇలా ఉంటుంది. ఇలా చేస్తే ఇలా ఉంటుంది. ఓవర్‌వ్యూ మాత్రం మనం తెలుసుకోగలుగుతాం. 100% డెప్త్ నేను తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఓవర్‌వ్యూ అనేది తెలుసుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అయిపోయింది. రైట్? ఇప్పుడేంటి సెల్ఫ్ ఇంట్రో అయిపోయింది. ప్రాజెక్ట్ అయిపోయింది. రియల్ టైమ్ సినారియో తీసుకున్నారు. ఇంకేంది ఇబ్బంది లేదా జాబ్‌కి? ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉందండి. అదేంటి అంటే మీటింగ్స్‌ని ఎలా మేనేజ్ చేయాలి? టీమ్ మీటింగ్స్ ఎలా మేనేజ్ చేయాలి? ఒకవేళ డైరెక్ట్‌గా క్లయింట్‌తో మాట్లాడాలంటే ఎలా మేనేజ్ చేయాలి? ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కొంతమంది ఇంటర్వ్యూ అప్పుడే డైరెక్ట్ క్లయింట్‌తో ఉంటుంది వర్క్. అప్పుడేం చేయాలి? ఎలా మేనేజ్ చేసుకోవాలి? సో, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం వెళ్ళాలి. ఎక్స్‌పీరియన్స్ ఒకటి పెట్టాను. నా స్కిల్స్ ఉన్నాయి. నా టెక్నికల్ స్కిల్స్ ఐ యామ్ వెరీ స్ట్రాంగ్. సో, నేను ఏ జాబ్ అయినా క్రాక్ చేయగలుగుతాను. జాబ్ వచ్చేసింది 15,00,000 జాబు, 20,00,000 జాబ్ వచ్చేసింది. నేనిప్పుడు నా జాబ్ నిలబడతదా అంటే ఇయన్నీ తెలుసుకోకుండా నాకు జాబ్ నిలబడతదంటే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తెలుసుకోండి. ఒకవేళ మీరు ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో అక్కడ కంపల్సరీ ఈ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. సార్ నాకు 400కే ఉడేమిలో కోర్స్ వస్తది సార్. డెఫినైట్‌లీ ఎళ్లి జాయిన్ అవ్వు. అర్థమైతే హ్యాపీ వెల్ అండ్ గుడ్. ఒకవేళ అర్థం కాకపోతే టైం వేస్ట్ అవుతది చూసుకో ఒకసారి. కానీ చాలా మంది చిన్న విషయం సార్. ఒక చిన్న కోర్స్ ఏదో కోర్స్ చెప్పండి నేను జాయిన్ అయిపోతా. వందల కోర్సులున్నాయి. మీ ప్రొఫైల్ సూట్ అయితే ఏదో మీరే సెలెక్ట్ చేసుకోవాలని అంత చిన్న విషయం అయినప్పుడు ఎందుకని పక్క వాళ్ళు అడుగుతున్నారు. డెఫినైట్‌లీ అది చిన్న విషయం కాదు. మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకోండి. డజంట్ మీన్ దట్ మన దగ్గర తీసుకోమని నేను చెప్పట్లేదు. బట్ డెఫినైట్‌లీ గైడెన్స్ తీసుకోండి. ప్రాపర్ ప్లానింగ్ చేసుకోండి. టైమ్ వేస్ట్ కాకుండా చూసుకోండి. ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఇవన్నీ. ఓకే. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది అబర్ ఇంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.